హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, డివైఈఓ, ఎఫ్ఆర్ఓ మెయిన్గా గ్రూప్ 2 పర్పస్ మీద కేసులు వేయటం జరిగింది మన నిరుద్యోగులు. సో లాస్ట్ టైము నిన్న హీరింగ్ అయితే జరగలేదండి. కొంచెం ఐటెం నెంబరు చాలా దూరంలో ఉండటం వల్ల రీచ్ కాలేకపోయింది. సో వచ్చినా కానీ టైం జరపాలి. ఒకవే ఆ టైంకి వచ్చింది కానీ వాదనలకి టైం సరిపోలేదు. సో అందుకని చెప్పేసి ఈరోజుకు వాయిదా వేయటం జరిగింది. ఈరోజు వాయిదా అయితే ఉందండి. సో ఖచ్చితంగా వాదనలు అయితే జరుగుతాయి. సో గ్రూప్ 2లో రోస్టర్ పాయింట్స్ మీద మిస్టేక్స్ ఉన్నాయా లేవా అని క్లారిటీ ప్రతి ఒక్క అభ్యర్థికి మ్యాక్సిమం తెలిసిపోయినట్టుంది. ఎందుకంటే టీజీపీఎస్సీ తెలంగాణ గ్రూప్ 1 కేసు సో అభ్యర్థులకు అనుకూలంగా వచ్చింది. రిజల్ట్ మీద ఉన్న సరిచేసి ఇవ్వమన్నారు, లేకపోతే రీమైన్స్కి వెళ్ళమన్నారు. సో ఖచ్చితంగా నాకు తెలిసి అక్కడ రీమైన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నిరుద్యోగులు అంటున్నారు. చూద్దాం, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కూడా రీమైన్స్ రీనోటిఫికేషను లేకపోతే రీమైన్స్ ఉంటేనే బాగుంటుందేమో అనుకుంటున్నాం. సరే, ఏదో ఒకటి రీమైన్స్ రీనోటిఫికేషన్ ఏదో ఒకటి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఈరోజు అయితే వాదనలు ఉన్నాయండి. ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు ఈవినింగ్ అప్డేట్ ఇస్తాను. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే గ్రూప్ 2 అభ్యర్థి నిజమైన అభ్యర్థి ప్రిపరేషన్లు అయితే స్టార్ట్ చేశారండి నిదానంగా. ఎందుకంటే అర్థమైపోయింది టీజీపీఎస్సీ కేసు చూసిన తర్వాత. సో ఏం జరుగుతుంది ఏంటో చూద్దాం. మనకు కూడా అనుకూలంగా వస్తే మంచిది. ఏది ఏమైనా సరే రీమైన్స్ కానీ రీనోటిఫికేషన్ కానీ వస్తుందని ఆశిస్తున్నాం. సో ఏం జరిగిద్ది ఏంటనేది మీకు ఈవినింగ్ అప్డేట్ ఇస్తానండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను.